దేవుని లోకమును ఎంతో ప్రేమించని దేవుని యొక్క వాక్యంలో మనం అనేక సార్లు చదువుతున్నాం, వింటున్నాం. అయితే ఆయన ప్రేమను మనము గుర్తెత్తవలసిన అవసరం ఉంది. ఎలా గుర్తించాలంటే, శిలువలో ఆయన పడిన శ్రమల వలన ఆయన ప్రేమ ఎంత ఉందో మాట్లాడితే తెలియదు, కానీ దాని శిలువ శ్రమలను ధ్యానిస్తే ఎంత శ్రమలు అనిపించాడు, ఎంత ప్రేమ ఉంది. ఒక మనిషి ఇంకొక మనిషి కొరకు ప్రాణం పెట్టడానికి అంత ఇష్టపడ్డాడు. కానీ దేవుడు ఒక మనిషి కొరకు ప్రాణం పెట్టలేదు, అందరి సకల మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు. ఇదంతా కూర్చొని అలాగ మోకరించి ధ్యానిస్తుంటే, అయ్యా ఇంతగా యేసు నా కొరకు చనిపోయాడే అనేక దేవుని ప్రేమ మనం గుర్తించగలుగుతాం. ఊరికి మాట్లాడుతూ ఉంటే, ఊరికి పెదవులతో ప్రార్థన చేస్తుంటే దాని స్థితిని మనం గమనించలేము. కానీ ఒక్కొక్క శ్రమను, ఒక్కొక్క శిలువలోని గాయాలు, ఒక్కొక్క గాయాన్ని ధ్యానం చేస్తూ ఉంటే మనలో ఆ కలువల ప్రేమ మన హృదయంలో అంతరంగంలో ప్రవహిస్తుంది. అప్పుడు క్రీస్తు ప్రేమ మనకు అర్థమవుతుంది.